రోజు కూటమి ప్రభుత్వాన్ని క్లుప్తంగా చెప్పాలంటే అబద్ధాలు, మోసం రెండు పిల్లర్లుగా పెట్టి నుంచోబెట్టిన ఒక బిల్డింగ్ లాంటి పార్టీ కూటమి పార్టీ. దీంట్లో వాళ్ళు చెప్పిన మాటకే వాళ్ళు బాధ్యత వహించరు. 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఎలక్షన్ ముందల నోటికొచ్చిన అబద్ధాలు, నోటికి ఏ సంఖ్య వస్తే ఆ సంఖ్య అంత డబ్బులు ఇచ్చేస్తామని హామీలు ఇచ్చిన వీళ్ళు ఈరోజు కనీసం దాంట్లో 10% కూడా అమలు చేయకుండా 6 సూపర్గా చేసామని మళ్ళీ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం నిస్సిగ్గుగా కొద్దిగా మనకి ఏదైనా ఒక అబద్ధాన్ని కొంతమంది ఈజీగా ఆడుతూ ఉంటారు. కానీ అబద్ధాన్ని ఆడాలన్నా కూడా కొద్దిగా ఎక్కడో మనకి ఇంత అబద్ధం ఆడితే, ఇంత ఘోరమైన అబద్ధం ఆడితే ఏమన్నా అనుకుంటారేమో అని ఎక్కడో భయం ఉంటుంది. అసలు అబద్ధాలు ఆడతాకే పుట్టామన్నట్టు తెలుగుదేశం నాయకులు ఈరోజు ప్రవర్తిస్తుంటే జనం కూడా చాలా అబ్బురు పడతా చూస్తున్నారు. ఏంటిది ఇది? మన చేతికి డబ్బు రాలా, వీళ్ళన్నీ ఇచ్చామన్నారు అంటే వీళ్ళ జేబులోకి వెళ్తే మన చేతిలోకి వచ్చినట్ట అనే భావన జనాల్లోకి వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ అన్నారు. మీరు అన్నదాత సుఖీభవ డబ్బులు పెంచి ఇవ్వక్కర్లా. తుఫాన్లో నష్టపోయే రైతులకు ఇంతవరకు మనం డబ్బులు వేసామా? ఈరోజు అది లేదు. ఫీజు రియంబర్స్మెంట్లు బాకీలో ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి రాడ్లు కూడా వాళ్ళు కొనుక్కునే పరిస్థితి, మందులు వాళ్ళు కొనుక్కునే పరిస్థితి. ఈరోజు ఏ రకంగా మీరు సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక డిఎస్సి, ఈ మధ్య మనకు వినపడుతున్న ఇష్యూ డిఎస్సి మీరు చూస్తున్నారు. డిఎస్సి విషయం చూస్తే ఒక ఉదాహరణ, నిజంగా జరిగిన సంఘటనే చెప్తున్నా. ఒక గవర్నమెంట్ టీచర్ గారు, నాకు తెలిసిన గవర్నమెంట్ టీచర్ గారు, ఒక పిల్లోడు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడంట, బాగా చదివేవాడంట. ఆడు ఈ మధ్య రావడం మానేసాయంట. ఏంటి ఎందుకు రావట్లేదని ఆవిడ ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ నాన్నగారు సీక్రెట్గా తలుపులు వేసి లోపల ప్యాకలతో బిల్డింగ్ కట్టిస్తున్నాయంట. ఎందుకండి ఇది చేస్తున్నారంటే, ఏమండి ఎంత చదివినా ఉద్యోగాలు రావు, మా అబ్బాయి ఈ ప్యాకలతో బ్రిడ్జ్ ఆడుతూ నేర్చుకుంటే ఎప్పటికైనా డిఎస్సిలో ఒక ఉద్యోగం కొడతాడని, చంద్రబాబు గారు ఉన్నంతకాలం ఈ బ్రిడ్జిలతో డిఎస్సీలు కొట్టవచ్చు అనేది నమ్మకం మాకు వచ్చిందండి అని మాట్లాడుతున్నాడు. ఈ రకంగా ఉంది మన పరిపాలన చూస్తుంటే. అదే మీకు ఒకటే చెప్తున్నా, చదువు ఒక్కటే మన స్థాయిని పెంచుద్ది అని అంబేద్కర్ గారు చెప్పారు, పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని మీరు అపహాస్యం చేస్తూ ఈరోజు మీరు చేస్తున్న పరిపాలనకి చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అనుభవించే రోజులు దగ్గరగా ఉన్నాయి. ప్రజలు కూడా మెయిన్ ఎలక్షన్ దాకా కల్లా జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లోనే మీకు బుద్ధి చెప్తారని మీ అందరికీ తెలియజేయచెప్తూ, 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు వాళ్ళు ఏది అమలు చేయని పక్షంలో వాళ్ళకి నిరసన తెలియజేయడం జరిగింది.